హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వరల్డ్. ఈ రోజు మన ముందుకి ఒక వెపన్, యూట్యూబర్ వెపన్ వచ్చేసింది. చూసేద్దాం రండి. అంటే హీరోయిన్లే కనిపిస్తాం కదా మనం వీడియోలు తీస్తుంటే. మ్యాజిక్ లైట్, అదే రింగ్ లైట్. చూడండి, మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకి బ్రాండ్ వచ్చేసి డిజిటెక్ DRL 18RT-C9. ఇందులో ఈ బాక్స్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో చూసేద్దాం రండి. మనకి బాక్స్ లో వచ్చేసి ఈ టూ అయితే వచ్చాయండి. ఒకటైతే ట్రైపాడ్ స్టాండ్, ఒకటైతే రింగ్ లైట్. ఇప్పుడైతే మనం ఈ రెండింటిని అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. వావ్, చాలా వెయిట్ ఉంది. తీసినప్పుడు చాలా కేర్ఫుల్ గా తీయండి, ఓకేనా? ఇది ఒకటి వచ్చింది, ఓపెన్ చేద్దాం తర్వాత. ప్లస్ ఇందులో కూడా ఏమొచ్చినాయో చూద్దాం. వాళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు తెలుసా. చాలా నీట్ గా, చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. బ్యాగ్ బాగుందబ్బా, ఎక్కడికైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు ఊర్లో వెళ్ళినప్పుడు గట్ట. ఏదో యూట్యూబర్ కాదు కానీ ఎవరో కెమెరా మ్యాన్ వస్తున్నారు అనుకుంటారు మనం చూసి. అలా ఉంది బ్యాగ్ అయితే. సరే, రింగ్ లైట్ చాలా పెద్దగా ఉంది కదా, ఇంక మనకి స్టూడియో ఫీలింగ్ వచ్చేద్ది. మనం ఏదో సినిమా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇది పెట్టుకుంటే. సరే, ఎంత పెద్ద 18 ఇంచెస్ అంటే ఇది దీనికి వైర్ కూడా ఇచ్చారు కనెక్షన్ పెట్టుకోవడానికి. రిమోట్ ఇచ్చారు. మన ఊరికే మనం ప్లగ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆఫ్ ఉండి పని లేదు. సరే, రిమోట్ లైట్ హై చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, ఏమేమి కలర్ అన్ని పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ సిటీ. మనం అయితే దీనికి ట్రైపాడ్ స్టాండ్ కి ఎలా ఫిక్స్ చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. చూసారు, ఈ క్లిప్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం ఈ క్లిప్స్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక కొంచెం వీటిని కొంచెం ఇలా లాగి ఇట్లా అంతే. మనకి ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంది. అంతే, మనకి ఎంత హైట్ కావాలో అలా పెట్టుకొని ఇక్కడ ఇలా క్లిప్స్ అంతే. అయితే ఇలా లాక్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు హైట్ కావాలో అక్కడి వరకు పెట్టుకొని. స్టాండ్ అయితే మంచి భలే ఉందండి, స్ట్రాంగ్ గా ఉంది, మామూలుగా లేదు. 5 kgs వెయిట్ అయితే పెట్టొచ్చు అంట మనం దీని మీద. సూపర్ ఉంది. ఇప్పుడు రింగ్ లైట్ ఫిక్స్ చేద్దాం. దీన్ని అయితే ముందు మనం లూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లూజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఫిక్స్ చేయాలి. కిందకి ఇట్లా కిందకి దిగాలి, ఓకేనా? చేసిన తర్వాత టైట్, అంతే, ఫిక్స్ అండి. చాలా టైట్ గా ఉంది, చూసారా, పోగట్లేదు. పర్ఫెక్ట్. ఇలా అయితే వచ్చింది. మనకి ఎంత హైట్ కావాలన్నా ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, ఇంకా కిందకి కావాలంటే కిందకి పెట్టుకోవచ్చు, పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇదైతే 9 feet వరకు ఉంది. సో ఎంత పొడుగంటోళ్ళైనా చేసేవచ్చు అన్నమాట. ఇదైతే పవర్ పెట్టి అడాప్టర్ చూసేద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదైతే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడైతే ప్లగ్ ఫిక్స్ చేసాం కదా బ్యాక్ సైడ్. ఇప్పుడు కరెంట్ పవర్ ఇచ్చేద్దాం రండి. ఇచ్చేసా. ఇప్పుడు ఈ లైట్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ అంతా మా చిన్నోడు చేస్తాడు, దీనివల్ల ఉపయోగాలు. పవర్ కనెక్ట్ చేసుకున్నాకైతే ఇట్లా ఆన్ చేసుకోవాలి. తర్వాత మనకి రిమోట్ ఇచ్చిన బటన్లో ఆన్ చేసుకుంటే ఇలా ఆన్ అవుతుంది. ఇదైతే దాదాపు 60 watts వరకు బ్రైట్నెస్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 5400 లూమినెన్స్ వరకు ఉంటుంది. మోర్ దెన్ ఇనఫ్ ఫర్ ఏ స్టూడియో క్రియేటర్. దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా తిప్పుకొని. అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా, ఆన్ చేసుకున్నాక ఆఫ్ చేసుకున్నాక ఎంత ఉందో డిఫరెన్స్ అనేది. కాంట్రాస్ట్ వచ్చేసి 3200 నుంచి 5600 వరకు ఇచ్చారు. ఇది ఈస్ మోర్ దెన్ ఇనఫ్. లైక్ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కూల్ నుంచి లైట్కి ఆర్ వామ్కి టోన్కి. ఇలా అయితే ఉంటుంది. ఇదైతే వామ్ టోను, ఇది వచ్చేసి కూల్ టోను. ఆ ఫేస్ లో డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి లైటింగ్ ఎలా ఉంది తగ్గించేటప్పుడు, ఫుల్ చేసినప్పుడు చూడండి ఒకసారి మీరు కూడా.
చాలా వర్త్ఫుల్ అండి. మాకు చాలా తక్కువకే వచ్చింది ఇదైతే. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అండ్ ఇది అడ్జస్ట్ కూడా ఉంది. లైక్ మెటలే ఉంది, ప్లాస్టిక్ అయితే ఏం యూజ్ చేయలేదు, ఓన్లీ హోల్డర్ వరకు అయితే యూజ్ చేస్తారు ప్లాస్టిక్ అనేది. ఒకవేళ మీరు కెమెరాతో యూజ్ చేసుకుంటే ఇక్కడైతే రెండు అయితే ఇచ్చారు కదా సాకెట్స్, ఇందులో అయితే మనం కెమెరా అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. కెమెరా మనకి రిమోట్లో వచ్చేసి అయితే సెక్షన్ ఇచ్చారు కదా, ఇదైతే మోడ్స్ అనమాట. ఇదైతే వాము, ఇది వచ్చేసి మన స్కిన్ కలర్కి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లైట్ అనమాట, విచ్ ఇస్ బ్లూ టోన్. కాంట్రాస్ట్ అయితే ఇది పెంచుకుండేది, ఇదైతే లైట్ వస్తుంది మ్యాక్సిమమ్. ఇదైతే వామ్ ఉంటుంది, ఎంత తగ్గిస్తే అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ ఇది వచ్చేసి బ్రైట్నెస్ ఇంక్రీజెస్ డౌన్, అదే ఇది మొత్తం కంట్రోల్ వచ్చేసి ఇది రిమోట్లో వచ్చిన కంటెంట్ అయితే. మీకు ఇదే కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా లైట్స్ ఉంటే యూఎస్బి షాకెట్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా మనకైతే ఎక్స్ట్రా క్వాలిటీ కంటెంట్ వస్తుంది. ఈ లైట్ వల్ల అయితే మీకు మెయిన్గా యూజ్ వచ్చేసి క్వాలిటీ కంటెంట్ వచ్చింది, ఎక్కువ లైట్ ఉంటే అంత క్వాలిటీ వచ్చింది అనమాట. సో ఇది లైట్గా ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. అండ్ ఈ ట్రైపాడ్ ప్రైస్ వచ్చేసి అయితే ఎంఆర్పి వచ్చేసి 7,900 వరకు అయితే ఉంది అప్రాక్స్. అదైతే ఇప్పుడైతే మనకి 3,500 నుంచి 4,000 వరకు అయితే ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ బడ్జెట్లో ఇదైతే చాలా బెస్ట్ అనమాట, విచ్ అన్ని కంట్రోల్స్ వస్తున్నాయి, 60 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది కాబట్టి వర్తే ఇది. అండ్ ఇది ఫోకసెస్ దేనికంటే ఎక్కువ ఇలా యూట్యూబర్స్కి అండ్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అవ్వాలనుకుంటున్నారో కంటెంట్ క్రియేటర్కి, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ అనేది ప్రతి దాంట్లో చెక్ చేస్తుంది అనమాట. మన బాట్ వచ్చేసి లైక్ క్వాలిటీ కంటెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకైతే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ప్లస్ వాళ్ళకైతే ఎక్కువ సపోర్ట్ అయితే చేస్తారనమాట. ప్లీజ్ ఎవరైనా సరే యూట్యూబ్ మెయిన్ మనకి క్లారిటీ చూస్తుంది. మనకి ఫోన్ ఎలా ఉన్నా సరే రింగ్ లైట్ ఉన్నదంటే మాత్రం క్లారిటీ చింపేస్తుంది అన్నమాట. ప్లీజ్ మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నేనైతే లింక్ అయితే పెడతాను షార్ట్ వీడియో చేసి మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. వన్స్ అగైన్ ఇదైతే నాకు ఈ రింగ్ లైట్ అయితే మా పెద్దోడు గిఫ్ట్ గా ఇచ్చాడు, నిన్నే వచ్చింది. అందుకే మీ అందరి కోసం కూడా ఉపయోగపడాలి, మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ లాంగ్ వీడియో అయితే తీయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే.